నేటి నుంచి తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ల పదవీకాలం నిన్నటితో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులను నియమించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి, ఎంఈఓ, పంచాయతీ అధికారి స్థాయి సిబ్బంది ప్రత్యేక అధికారులుగా నియమించారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్ల నుంచి రికార్డులు, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసినందున వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజిటల్ సంతకాలు కీలు పెన్ డ్రైవ్ల రూపంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్ల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇచ్చింది. ఇప్పటి వరకు సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగగా ఇక నుంచి ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకుని వెచ్చించే వీలు ఉంటుంది.